అంటారు. ఆయన అభిమానాన్ని గుర్తించాం ఖచ్చితంగా. అమరావతి రైతులు చాలా ఆవేదన చెందారు. ముందు అసలు మీ సోషల్ మీడియా మొత్తం ఏం జరగకపోతే మొత్తం ఊరికి చెప్తున్నారు, సంతోషం ఊహిస్తే. ఆయన లేకపోయాడు, వచ్చింది కూడా అది. కుర్తలు పడుతుంటూ కొన్ని కారణాలు ఇప్పుడు రాజకీయాల్లో హత్యలే ఉంటాయి సార్, ఆత్మహత్యలు ఉంటాయి. మీరే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పాపం ఆయన అంత త్యాగం చేస్తే 4 సంవత్సరాల పాటు పెడితే మీరు ఏం మాట్లాడతారండి? శకుని చెప్పే పని కుర్చీలో పడదని ఇప్పుడు ఆయన ఏ విధంగా చూస్తున్నారు? అందరూ జ్యోతిష్యాలు ఏమన్నా సింపతి చూపిస్తున్నారు మీరు రఘురామకృష్ణరాజు మీద, కనీసం సింపతి చూపిస్తారు. మా ఎంపీ ఎందుకు అవుతారు వైఎస్ఆర్ నాయకులు వాడుకొని బాగా వాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జనాన్ని ఎలా తెలుగుదేశం వాడుకోవడం అలవాటు ఆయన ఖచ్చితంగా ఎవరో ఒక రగమని చేస్తాడో ఆ నమ్మకం మాకుంది. కొద్ది రోజులు అభిపడటానికి ఖచ్చితంగా ఎగబడి అవుతాడు. బీజేపీ జనసేన తెలుగుదేశం మధ్య లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి స్పెషల్ గా సాక్షి విషయం పెడతారో చూడాలి, వెయిట్ చేయాలి. పడుతుంటారు. సుహాసిని గారు మీరే అకామిడేట్ అంటే చెయ్యండి ఏదో ఒకటి పాపం ఆయన్ని. అసలు ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, పెద్దలు మాట్లాడుతూ బీజేపీకి రెబల్ ఎలా అవుతాడండి? అతను ఉన్నది వైసీపీలో, 4 ఏళ్లు వంత పాడింది టీడీపీకి. టీడీపీయే ఇవ్వాలి. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఆయన ఎంత శ్రేయోభిలాష్ అంటే ఒక్క మాట కూడా అంటలేదు టీడీపీని. అండ్ మాట్లాడితే బీజేపీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న ఇవన్నీ ఎందుకు వృధాగా? అసలు ఆయన కొంత సంయమనం పాటించాలి. అసలు వాట్ ఈస్ హీ విత్ బీజేపీ? ఆయనకి కనుక నిజంగా బీజేపీలో కేంద్ర స్థాయిలో ఉండి పలుకుబడి ఉంది, నేను అందరితో మాట్లాడాను, అన్ని చేశాను అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్న మనిషి తెచ్చేసుకోమనండి, ఎవరు కాదన్నారు? పైగా వీళ్ళ వల్ల అడ్డుపడ్డారు, వాళ్ళు అడ్డుపడ్డారు అని అనడం మరీ దిగజారిపోయి మాట్లాడతారు. ఒక్కొక్కసారి కాదు నా కేంద్రంలో డైరెక్ట్ గా అమిత్ షా గారితోనే నేను మాట్లాడాను అంటారు. ఏదో ఒకదానిపైన స్ట్రిక్ అయి ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడు కూడా బీజేపీకి రెబల్ అన్న మాట అవాస్తవం. బీజేపీలోనే ఆయన లేనప్పుడు రెబల్ ఎలా అవుతారు? సో అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆయన భుజం మీదకి ఎవరు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేశారో ఆ పార్టీ వాళ్ళే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు మర్రో అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు ఏ విధంగా? పోనీ సిన్సియర్ గా ఏ రోజైతే ఆయనకి ఉన్న పార్టీలో పడలేదో రాజీనామా చేసి ఆ రోజే ఆయనకు నచ్చిన పార్టీ, ఆయనకు అనుభవం ఉన్న పార్టీ, ఆయనకు కాన్ఫిడెన్స్ ఉన్న పార్టీ, ఆయన మాట చెల్లుబాటు అయ్యే పార్టీలో జాయిన్ అయ్యి, ఆయన అభిమానించే పార్టీ, అది కూడా చెప్తున్నా, ఆ పార్టీలో జాయిన్ అయ్యి సిన్సియర్ గా కనుక ట్రై చేసి ఆ విధంగా కనుక ఆయన ప్రెస్ మీట్స్ మాటలు కనుక సిన్సియర్ గా కనుక చేసి ఉన్నట్లయితే ఆ పార్టీ బాధ్యత తీసుకోవాలి అని మేము కూడా చెప్తాం. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో జాయిన్ అయ్యారు? జాయిన్ అవ్వకుండా ఏ విధంగా ఈ పార్టీ వల్ల ఆ పార్టీ వల్ల కాదు అని మాట్లాడగలరు? సో ఇవన్నీ మేబీ చాలా ఆలోచించే మాట్లాడతారు అనుకుంటున్నాం మేము. బట్ ఆయన మనసులో ఉన్నది ఏంటో బయటకు అంటున్నది ఏంటో మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే వారి మాటల్లో ఉంది. మేబీ గుడ్ డేస్ ఆర్ అహెడ్ ఫర్ హిమ్. ఆయన చేంజెస్ ఉంటాయి. ఒకవేళ అడిగితే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది పార్టీ. ఎవరు చేయాలి త్యాగం? నరసాపురం సీటు వరకు త్యాగం చేస్తే మీకు కావాలంటే ఆల్టర్నేటివ్ గా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఇస్తారేమో, లేదా చంద్రబాబు గారు ఏదైనా వేరేది ఇస్తానంటే తీసుకున్న నరసాపురం ఆయనకి ఇవ్వడానికి